జూరాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 90,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 95,000 క్యూసెక్కులుంది. డ్యాం పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.817 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణానదిపై తెలంగాణలోని తొలి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి 95,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో మొత్తం 12 గేట్లు ఎత్తి దిగువకి 95,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం వైపుకి విడుదల చేస్తున్నారు జూరాల అధికారులు. అయితే 12 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే ఎగువ నుంచి దాదాపు వారం రోజుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. క్రమక్రమంగా వరద పెరుగుతూ ఉండటంతో అందుకు తగ్గట్టుగా క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, రామన్పాడు మంచినీటి జలాశయాలకి నీటిని విడుదల చేశారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి దిగువ ఎగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మొత్తం 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక ఇదే మాదిరిగా మరో వారం రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉన్నట్లుగా జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ కనుమలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడున్న ప్రాజెక్టులు ఆల్మట్టికి, నారాయణపూర్కి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో వరద జూరాలకి మరింత వచ్చే అవకాశం ఉంది. 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ఇప్పటికే నిండుకుండలా మారింది. అందుకే ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్నటువంటి వరదకి అనుగుణంగా క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరో వారం పాటు ఇదే మాదిరిగా వరద ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఆయకట్టులతో కాలువలకి నీటిని విడుదల చేశారు. రైతులంతా కూడా నారుమళ్లు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈసారి వరద ముందే వచ్చింది, కృష్ణమ్మ మా పొలాలకి చేరింది అని చెప్పేసి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది.